వెల్కమ్ భాగ్య తెలుగు ఏసేవాళ్ళ ఛానల్కి. మేము రాయల్ కరేబియన్ క్రూజ్కి వెళ్తున్నాము. ఒడిస్సీ ఆఫ్ ద సీకి వెళ్ళేందుకు క్రూజ్కి వెళ్ళేందుకు మనకు ఏమేమి మెయిన్ అవసరము అనేది ఈ వీడియో ప్యాకింగ్కి చెప్తున్నా. పిల్లలు అందుకుంటే స్విమ్మింగ్ డ్రెస్సెస్ అండి తీసుకెళ్ళడం బెస్ట్ మనకి, ఎందుకంటే వాటర్ ప్లే ఎందుకు చేస్తారు కదా, అందుకు స్విమ్మింగ్ డ్రెస్సెస్. అంతేకాకుండా సన్ స్క్రీన్ లోషన్ అండి, మనం వెళ్ళే ప్లేస్లో హాట్గా ఉంటుంది, అందుకని చెప్పి సన్ స్క్రీన్ లోషన్ కూడా ఒకటి ప్యాక్ చేయాలి మనము. అంతేకాకుండా వాటర్లో కదా మనం క్రూజ్లో వెళ్ళేది, హాట్ ప్లేస్లో ఉంటాము, కొన్ని చోట్ల మస్కిటోస్ అందుకు ఉండొచ్చు, అందుకని మస్కిటోకి సంబంధించినది ఒకటి. ఇంకా పిల్లల క్లాతింగ్ ఎక్కువ తీసుకువెళ్ళడం బెస్ట్ అండి. మనం ఎక్కువ అవసరం అవుతాయి, వాళ్ళు ఎంత మటుకు వాటర్లో దిగుతారో మనకు తెలియదు కదా, అందుకని చెప్పి నేను ప్యాకింగ్ అయితే పిల్లల డ్రెస్సెస్ అని ప్యాక్ ఎక్కువ చేస్తున్నాను. వీటితో పాటు 2 ట్రాష్ బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను. ఈ ట్రాష్ బ్యాగ్స్ ఎందుకంటే మనము పిల్లల వాటర్లో దిగేసి వచ్చింటారు, కొన్నిసార్లు డ్రెస్సెస్ అందుకు బయట వేస్తే టవల్స్ అందుకు సరిగ్గా డ్రై కావు, వెట్టిగా ఉంటాయి కదా, అందుకని చెప్పి మిగతా డ్రెస్సులు వేస్తే స్మెల్ రాకుండా ఉండేందుకు ఈ ట్రాష్ బ్యాగ్స్ 2 తీసుకెళ్తున్నాను. మన మాస్పిన్ డ్రెస్సెస్ అందుకుంటాయి కదా, మనం యూజ్ చేసిన డ్రెస్సెస్ అందుకు వేసేసేందుకు ఈ 2 ట్రాష్ బ్యాగ్స్. మెయిన్ హ్యాట్లు అండి, హ్యాట్లు కూడా తీసుకెళ్ళాలి, సన్కి ప్రొటెక్షన్గా, అందుకు సన్లో వెళ్ళి తిరిగినప్పుడు అది బాగా వాకింగ్ చేసేదానికి అందుకు బాగుంటాయి, అందుకని హ్యాట్లు కూడా మర్చిపోకుండా హ్యాట్లు పెట్టుకున్నా. వీటితో పాటు సన్ గ్లాసెస్ అండి, మనకి గ్లాసెస్ కూడా యూజ్ అవుతాయి ఇవి. పిల్లల షార్ట్లు, పిల్లలే కానీ పెద్దలే కానీ షార్ట్లు కూడా తీసుకెళ్తే మంచిది మనకి ఈ టైంలో, సో షార్ట్లు కూడా కొన్ని తీసుకెళ్తున్నాను. వీటితో పాటు ఒక లైట్ జాకెట్ కూడా తీసుకెళ్ళాలండి మనము, ఒకవేళ హెవీ జాకెట్స్ మరి వేడిగా ఉంటాయి, సో లైట్ జాకెట్స్ అయితే కొంచెం మనకి చలి పెట్టినా బాగా యూజ్ అవుతాయి, అందుకని ఒక లైట్ జాకెట్ కూడా. వీటితో పాటు నేను బ్లాక్ ఫ్రైడే డీల్స్లో మీకు చూపించే ఉంటాను బైనాకులర్స్ 2 ఆర్డర్ చేశాను, ఇవి కూడా ప్యాక్ చేస్తున్నాను. ఇవి కూడా క్రూజ్ షిప్ కోసమే, నేను ట్రావెలింగ్ కోసమే ఆర్డర్ చేస్తానండి. ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్, ఎందుకంటే మనము ఇప్పుడు వాటర్ లేక దిగినప్పుడు మన ఈ సెల్ ఫోన్ కానీ వ్యాలెట్స్ కానీ ఇవి వెట్ కాకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా ఒకటి కొన్నానండి నేను. ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ తీసుకెళ్ళడం కూడా మెయిన్. ఒక పేరు షూస్ తీసుకెళ్లాల్సి వస్తుంది మనం, ఎందుకంటే వాకింగ్కి బాగుంటాయి. అంతేకాకుండా పిల్లలు స్విమ్మింగ్లోకి వాటర్లో అయితే ప్లే చేసినట్టు ఫ్లిప్ ఫ్లాప్స్ అనమాట, ఆ చెప్పులు ఒక జత. ఇంకా మీకు అఫిషియల్గా ఏమైనా కావాలనుకుంటే ఇంకొక జత చెప్పులు కూడా మీరు ప్యాక్ చేసుకోవచ్చు అవి. వీటితో పాటు ఇంకా నేను కొన్ని మెడిసిన్స్ అండి పిల్లలు ఇవి, అందుకు ఇవి కూడా తీసుకెళ్తున్నాను. మంచికి ఒక పేరు వాటర్లో కనుక వెళ్ళినప్పుడు మనకి బాగుంటాయని చెప్పి. వీటితో పాటు పిల్లలు ఉంటే పిల్లల మెడిసిన్స్ అండి, కొంతమందికి ఓషన్ సిక్నెస్ ఉంటుంది, సో అలాంటప్పుడు వాళ్ళకి వాటికి సంబంధించిన టాబ్లెట్స్ అంట, సిరప్స్ అంట, ఇవి కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇంకా చిప్స్ తీసుకెళ్ళొచ్చండి మనం పిల్లల స్నాక్స్కి, అందుకు చిప్స్, కుకీసు. అంతేకాకుండా మీకు అక్కడ మనకు ఫుడ్ బఫే పెట్టింటారు కదా, అక్కడ ఏదో స్నాక్స్ తీసుకొచ్చుకొని రూమ్లో పెట్టుకోవచ్చు అనమాట. పిల్లల తర్వాత ఎక్స్ట్రా టైంలో అందుకు అడుగుతారు అనిపిస్తే, అందుకని 2 or 3 జిప్లాక్స్, కొన్ని జిప్లాక్స్ కవర్స్ తీసుకొని వెళ్ళి మనం దాన్ని తీసుకొని వచ్చి రూమ్లో ఉన్న ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే బాగుంటుంది. అందుకు జిప్లాక్స్ కూడా మీకు అవసరమైతే జిప్లాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. మంచిగా ఒక పేస్ మీకు సాక్స్లు కూడా యూజ్ అవసరం కదా, సాక్స్లు ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఇట్లా కవర్లో పెట్టేస్తున్నాము. ఇంకా అట్లే కాకుండా మనకి పేస్ట్ అంట, సోపులు, అందుకు ఆ పేస్ట్ మనం తీసుకెళ్ళచ్చు, సోపులు అందుకుంటాయి, లేదు మీ యూజ్ చేసే సోప్ అందుకోవాలనుకుంటే అవి తీసుకెళ్ళండి. మెడిసిన్స్ అయితే కంపల్సరీ అండి, మనకి పెద్దలకైనా సరే పిల్లలకైనా అవి తీసుకెళ్ళచ్చు. మనం వాటర్లో కనుక వెళ్ళినప్పుడు అందుకు చెప్పులు జత. ఇది ఫేస్ సన్ స్క్రీన్ లోషను, పిల్లలకు సన్ స్క్రీన్ లోషన్ ఆల్రెడీ పెట్టేసాను, ఇది పిల్లలది, పెద్దది అనమాట.
టూత్ పేస్ట్లు ఇవి కూడా తీసుకెళ్తున్నాము. ఇంకా ఇవే కాకుండా మీకు ఏమైనా స్పెషల్గా కావాలనుకున్నప్పుడు తీసుకెళ్ళొచ్చండి. ఇంట్లో చేసి ఫుడ్ ఎత్తుకొని పోతుంటారు, ఫ్లైట్లోకి తీసుకొని వెళ్ళినట్టు అట్లా మటు తీసుకొని వెళ్ళకూడదు, నాట్ అలౌడ్ అంట. ఓన్లీ ఇట్లా ప్యాకింగ్ ఉంటాయి కదా స్టోర్స్లలో మనకి, అవి మటుకు అలౌ చేస్తున్నారు. నా క్రూజ్ షిప్ ఫాలో కండి, మీకు మోర్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇవే కాకుండా 2 లగేజెస్ అండి. ఇంకా చివరిగా హ్యాండ్ లగేజ్ అండి. హ్యాండ్ లగేజ్లో మంచికి 1 పేర్ డ్రెస్సెస్ పెడుతున్నాను. ఎందుకు హ్యాండ్ లగేజ్లో పెడుతున్నానంటే ఒక్కోసారి మన క్రూజ్లోకి వెళ్ళిన రోజే నీ లగేజ్ నీ చేతికి వస్తుందని లేదని, తర్వాత మార్నింగ్ రావచ్చు, సేమ్ డే రావచ్చు, అది చెప్పలేము. అందుకని మంచిగా ఒక పేరు పెట్టుకొని పోతే దీంట్లో మనకి వీలుగా ఉంటుంది కదా. అందుకని మంచిగా ఒక పేరు డ్రెస్సెస్ హ్యాండ్ లగేజ్లోకి. ఇంకా హ్యాండ్ లగేజ్లో వీటితో పాటు మన ట్రావెలర్ సైజ్ పర్ఫ్యూమ్స్ అంట, ట్రావెలర్ సైజు టూత్ పేస్టు ఇలాంటివి, మగవాళ్ళైతే షేవింగ్ కిట్టు ఇలాంటివి తీసుకెళ్ళచ్చు. అవి పెట్టేస్తున్నాను. ఇంకా చార్జర్స్ అనేది మామూలుగానే మనం తీసుకెళ్తాం కదా, చార్జర్స్ ఇవి. ఇదండి నా క్రూజ్ షిప్ సంబంధించిన వీడియో. ఏం తీసుకెళ్ళాలి క్రూజ్కి వెళ్ళే వాళ్ళము అని చెప్పి చూపించాను కదా. ఇంకా వితిన్ 4 డేస్లో మా ట్రిప్ ఉంది, అందుకే ఈ ప్యాకింగ్ ఇప్పుడు చేసేసాను. ఇంకా చివరిలో ఏమన్నా ఉంటే యాడ్ చేసుకునేట్టు అందుకు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.